ब्रिज का उद्घाटन किया है। हरी झंडी दिखाकर ट्रेन को रवाना किया गया। ये ट्रेन मुख्य भूमि से जोड़ता है रामेश्वरम और तमिलनाडु को, और दूसरी तरफ उसके ठीक बाद इंडियन దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని ప్రధాని పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభించారు. ఆసియాలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ వంతెనను రైల్వే శాఖ నిర్మించింది. పాత పంబన్ వంతెనను 1914లో నిర్మించారు. ఈ వంతెన తుప్పుపట్టి శిథిల వ్యవస్థకు చేరడంతో 2022లో మూసివేశారు. రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ 535 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిను నిర్మించింది.
1914లో నిర్మించిన పంబన్ వంతెన 104 సంవత్సరాలు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. పాత బ్రిడ్జి తుప్పు పట్టడం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దాని సమీపంలోనే కొత్త పంబన్ వంతెనను నిర్మించారు. వేగంతో పాటు సరికొత్త టెక్నాలజీని వినియోగించి వంతెనను నిర్మించారు. కొత్తగా నిర్మించిన వంతెనపై 75 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చింది. కొత్త వంతెనకు దాదాపు 58 సంవత్సరాల వరకు తుప్పు ముప్పు ఉండే సమస్య ఉండదని, అలాగే చిన్న చిన్న మరమ్మతులు చేస్తే 100 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభమైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. పంబన్ నుంచి ప్రధాని మోదీ రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభించారు.